అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే వేసవికాలం సెలవులు వచ్చిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనేవి ఇలాంటివి రాజ్యాంగంలో ఒకవేళ రాసినా మనకు మాత్రం సెలవులు ఉండవండి. అయితే నేను చికెన్ ఫ్రై చేశాను ఇవాళ, అలాగే దోసకాయ చికెన్ చేశాను, వైట్ రైస్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చికెన్ ఫ్రై ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 3 ఇలాచి, అలాగే ఒక 5 లవంగా, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా వేసుకొని, అలాగే కొంచెం ఒక 10 పెప్పర్ వేసేసి చక్కగా మిక్సీ పట్టేయండి. అల్లం వెల్లుల్లి కూడా నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాను అనమాట. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టండి. అయితే నేను ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేశాను. అది మిక్సీ వేసింది ప్రాసెస్ చూపించడం మర్చిపోయాను అనమాట. ఇనుప కళాయి చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని ఇనుప కళాయి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేయండి. ఆ తరువాత చికెన్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒట్టి చికెనే వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయండి. నూనె వేరుశనగ నూనె వాడండి, హెల్త్కి చాలా మంచిది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అంత మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విధంగా ఒక 10 నిమిషాలు చక్కగా చికెన్ మగ్గిన తరువాత ఇప్పుడు ఉప్పు, లైట్గా మిరియాల పొడి, అలాగే పసుపు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి చక్కగా ఒక్క 3 to 4 minutes చక్కగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇది బాగా మగ్గనివ్వండి. ఒక్క 5 minutes అలా మూత పెట్టేస్తే చక్కగా మగ్గుద్ది. ఇదిగోండి ఈ విధంగా చికెన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో చక్కగా మనము చెప్పాను కదా ఇందాక మసాలా, ఆ మసాలాలో కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట. ఇది కూడా వేసి చక్కగా, అలాగే కారం కూడా వేసేసి మరొక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు రసంలో కానీ పెరుగుచారులో కానీ దేనిలో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్ అండ్ ఈజీగా ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోండి. మీకు దోసకాయ చికెన్ కూడా కావాలా? కామెంట్ చేయండి. సో మీకు ఆ రెసిపీ కూడా కావాలి అంటే అది కూడా పోస్ట్ చేస్తాను. ఇలా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లోకి సింపుల్ రెసిపీస్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలేమో కామెంట్ చేయండి. ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి.